పెసర్లు మొలకలు శనగల మొలకలు బఠానీ బెండకాయ కలిపి కర్రీ చేస్తుందండి. ఫ్రైలాగా చేస్తుందండి. కళాయి పెట్టుకొని నూనె పోసి ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ అల్లం ఉల్లిగడ్డ కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసి ఈ బఠానీ ఇవన్నీ వేసినండి. ఇంకా కారం వేయాలి. కొంచెం ఫ్రై చేసి మొగిలో కొంచెం మూత పెట్టి మొగిలో పెట్టి కలగలిపి ఇది ఎండబెట్టి పచ్చిమిరపకాయలు కోసి ఎండబెట్టి కొద్దిగా వేయించినండి. పురుగు రాకుండా వేయించి ఉప్పు వేసి మిక్సీ పెట్టి పెట్టిన కారం పొడి పచ్చికారం సిద్ధం చేసుకున్న బాగుంటుంది. ఇట్లా వేస్తే మనకు టైంకి ఇంట్లో లేనప్పుడు ఇది వేసుకుంటే కూడా బాగుంటుందండి. ఎండుమిరపకాయ ఉప్పు కలిపి ఉప్పు కారం వేసి కలగలిపి మూత పెట్టినండి. కొంచెం ఉమ్మగిలినాక ఉడికినాక స్టవ్ బంద్ పెట్టిన సిమ్లో పెట్టినండి. అన్నం చెంచా పెట్టిన అంటింది. అదే మనము పప్పుచారు అంచుకు కానీ ఉట్టిగా తిన్నా కానీ బాగుంటుంది. మొత్తం అడుగంటకుండా కలగలుపుతుండాలని లేకుండా కొంచెం నీళ్ళు వేయాలండి. కర్రీలాగా కాకుండా ఉంటుంది. నీళ్ళు ఒక టమాటా వేస్తుందండి. కర్రీలాగా ఉంటుంది. ఇప్పుడు ఇది చపాతీలకు కానీ అన్నంలకు కానీ బాగుంటుందండి. అది కొంచెం నీళ్ళు పోసి మసాలా వేస్తే నువ్వు పిండి కానీ పల్లి పొడి కానీ వేస్తే కూడా బాగుంటుంది. అదే కలుపుకొని ఇది అంచుకు పెట్టుకొని కలిసి పప్పుచారు అంచుకు పెట్టుకొని ఫ్రై చేసినండి కర్రీ. మసాలా కలిసిన ధనియాల పొడి అండి కళ్ళే కలుపుతా. పచ్చి బఠానీ అండి. ఎండు బఠానీ కూడా నానబెట్టి ఇట్లయితే కాదు పచ్చి కర్రీ రెడీ అయిందండి. చూసే వాళ్ళకి థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేస్తుందండి. మసాలా లేదండి. ఖాళీ ధనియాల పొడి వేసిన గరం మసాలా కలిసింది. బఠానీ బెండకాయ అన్నీ ఉడికినాయండి. టేస్ట్ బాగుంది. అన్నీ ఉడికిన టేస్ట్ బాగుందండి. ఉప్పు కారం అన్నీ సరి పెరుగు కలిపినాక టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మనం కూరలు అన్నంలో కలుపుకొనికే ఉట్టే తినొచ్చు. ఇంట్లో పులుసు పోయొచ్చు. చింతపండు విసికి ఇట్లా తినొచ్చు. పెరుగు కలుపుకొని తింటే కూడా కూరలో ఎండాకాలం మంచిదండి. కూరగా అన్నంలో పెరుగు కలిపినాం కదా కొంచెం సప్పగా అవుతుంది. ఉప్పు వేసుకోవాలండి. వేసి కలిపితే బాగుంటుంది. నేను చేసే విధానం మీకు చూపించిన ట్రై చేయండి, లైక్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.